హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి. ఒక్క బంగాళదుంపతో అరకప్పు సగ్గు బియ్యంతో చాలా టేస్టీగా, క్రిస్పీగా, హెల్తీగా చేసుకునే రెసిపీ అండి. 10 నిమిషాల్లో కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు. మనం బయట నుంచి తెచ్చిపెట్టే కన్నా పిల్లలకి ఇంట్లోనే ఎప్పటికప్పుడే ఇలా స్నాక్స్ని ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటే చాలా ఇష్టంగా తింటారు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక అరకప్పు సగ్గుబియ్యం తీసుకోండి. లావు సగ్గుబియ్యం అయినా, సన్నటి సగ్గుబియ్యం అయినా ఏవైనా కూడా పర్వాలేదు. వీటిని మిక్సీ జార్లో వేసుకోండి. జార్కి మూత పెట్టుకుని సన్నని రవ్వలాగా గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా పిండిలాగా రావాల్సిన పని లేదండి, రవ్వలాగా గ్రైండ్ అయినా సరిపోతుంది. ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. సగ్గుబియ్యం పౌడర్ అంతా కూడా గిన్నెలోకి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక అరకప్పు వరకు పల్లీలని బాగా ఫ్రై చేసుకుని పై పొట్టంతా ఓపెన్ చేసిన పల్లీలను అదే మిక్సీ జార్లో వేసుకోండి. పల్లీలు అనేవి కొన్ని ఎక్కువగా అయినా తీసుకోవచ్చండి. స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా పై పొట్టంతా ఓపెన్ చేసిన పల్లీలని జార్లో వేసుకుని దీనిని కూడా గ్రైండ్ చేసుకున్నాం కదా. మరీ మెత్తని పిండిలాగా గ్రైండ్ అవ్వాల్సిన పని లేదండి. ఇవి కూడా పలుకులుగా ఉంటే సరిపోతుంది. అప్పుడే మనం స్నాక్స్ తింటున్నప్పుడు టేస్టీగా అనిపిస్తాయి. అలాగే ముందుగా 2 బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలో వేసుకుని తగినన్ని వాటర్ పోసి కొంచెంగా సాల్ట్ వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో పెట్టి ఉడికించిన తర్వాత బాగా చల్లారిన తర్వాత పైపీలంతా ఓపెన్ చేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకుని మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న సగ్గుబియ్యం పౌడర్ కానీ పల్లీల పౌడర్ కానీ ఉన్నాయి కదా, దానిలోకి ఈ బంగాళదుంపని కూడా తురుముకుని వేసుకోండి. ఉడికించిన బంగాళదుంపే కదా, గ్రేటర్తో తురిమినా పర్వాలేదు, లేదంటే చేత్తో అయినా కూడా పలుకులు అనేవి ఏమీ లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలోకి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే మీ ఘాటుకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి, ఎండుమిర్చిని బాగా డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా వేసుకుని చిటికెడు పసుపు వేసుకోండి. అలాగే తురుముకున్న అల్లం ముక్కలు వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలైనా పర్లేదు, లేదంటే గ్రేటర్తో తురుముకున్న అల్లమైనా పర్లేదు. అలాగే కొంచెంగా జీలకర్ర కూడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి. గరిటె పక్కన పెట్టుకుని చేత్తోనే పిండిని బాగా కలిపినట్లయితే పిండి అంతా కూడా బాగా తడుస్తూ చపాతీ ముద్దలాగా వస్తుంది. ఎందుకంటే మనం ఉడికించిన బంగాళదుంప వేసాం కదా, దానిలో ఉన్న తేమతోని పిండి బాగా కలుస్తుంది. అలాగే పిండిని వేళ్లతో గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే మనం వేసిన పల్లీల పౌడర్ నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి పిండి కరెక్ట్గా కలిసిపోతుందండి. వాటర్ అనేవి అసలు యాడ్ చేయాల్సిన పని లేదు. పిండిని గట్టిగా ఒత్తుతూ కలిపితే ముద్దలాగా రెడీ అవుతుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత చపాతీ కర్రతో పూరీ పీటకి కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుని కొంచెంగా పిండి ముద్దని తీసుకుని నేను చూపించిన విధంగా రోల్ చేసుకోండి. మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా చేసుకోండి. మరీ లావుగా చేసుకున్నా సరే డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు లోపల వరకు కూడా క్రిస్పీగా ఫ్రై అవ్వకుండా కొంచెం పచ్చిగా అనిపిస్తుందండి. అలా అని మరీ పల్చగా చేసుకున్నా సరే మనం పీట మీద నుంచి తీసుకోవటానికి కరెక్ట్గా రావు, బ్రేక్ అవుతూ ఉంటాయి. కొంచెంగా మందంగా చేసుకోండి, మరి ఎక్కువ మందంగా వద్దు. ఈ విధంగా చేసుకున్నాం కదా. ఇప్పుడు 4 వైపులా కూడా కొంచెం కరెక్ట్గా లేని పిండి అంతా కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా చాకుతో 4 మూలలా కూడా కట్ చేసి పిండిని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా సన్న సన్నగా పొడవుగా స్టిక్స్ లాగా కట్ చేసుకోండి. షేప్ అనేది మీ ఇష్టం అండి. రౌండ్గా సర్కిల్ లాగా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా స్టిక్స్ లాగా కట్ చేసుకోవచ్చు. ఎలా అయినా కూడా కట్ చేసుకోవచ్చు. కానీ మనం జాగ్రత్తగా
కట్ చేసుకుని వాటిని విడివిడిగా తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇలా పెట్టుకోవాలి. చేతికి కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుని పిండి ముద్దని గట్టిగా ప్రెస్ చేస్తూ పూరీ పీట మీద కరెక్ట్గా ఒత్తుకున్నట్లయితే షేప్ అనేది, పిండి అనేది పొడి పొడిగా లేకుండా ఇలా మెత్తగా కరెక్ట్గా మనం కట్ చేసుకున్నప్పుడు ఈజీగా వచ్చేస్తాయండి. ఈ విధంగా చేసి పెట్టుకోండి. చిన్నపిల్లలకి ఇలా మనం స్నాక్స్ని చేసి పెడితే వారు సరదాగా చక్కగా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ప్రాసెస్ అంతా చాలా సింపుల్ అండి. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే. అన్నీ మన ఇంట్లో డైలీ వాడుకునే ఇంగ్రీడియంట్స్తోనే 10 నిమిషాల్లో ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. సగ్గుబియ్యంతో చేసిన రెసిపీస్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా, చలువ చేస్తుంది. మొత్తం పిండంతా కూడా ఇదే విధంగా చపాతీలాగా ఒత్తుకుని ఇలా పీసెస్లా కట్ చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కళాయికి ఆయిల్కి పట్టినన్ని స్నాక్స్ని, సగ్గుబియ్యం స్టిక్స్ని ఇలా ఆయిల్లో వేసుకోండి. ఒకవైపున ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేయండి. డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేస్తే లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటాయండి. తినడానికి కూడా చాలా టేస్టీగా ఈజీగా అనిపిస్తాయి. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసి ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇదే ఆయిల్లో మిగిలిన వాటిని కూడా డీప్ ఫ్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి. నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ చూపిస్తానండి. మీ అందరికీ కూడా రెసిపీస్ అనేవి నచ్చేలా ఉంటాయి. ఇలా మిగిలిన వాటిని కూడా డీప్ ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసేయండి. కలిపి పెట్టుకున్న పిండితో మొత్తాన్ని కూడా ఇలా ఇదే విధంగా కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసి కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి సగ్గుబియ్యం స్టిక్స్ని, సగ్గుబియ్యం పొటాటో స్టిక్స్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. టీ టైంలో చేసుకున్నా కూడా పెద్దవారు కూడా టీ తాగుతూ ఎంజాయ్ చేస్తూ వీటిని తినొచ్చండి. అంతేకాకుండా చిన్నపిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసరికి వారి కోసం పెడితే వారు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా కుక్ చేసిన తర్వాత మీకు స్నాక్స్ అనేవి ఎలా వచ్చాయి నాతో షేర్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.